హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇదొక స్పెషల్ వీడియో. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్ అనమాట. ఏంటంటే మన ఫ్యామిలీకి ఇంకొకరు యాడ్ అని అవ్వబోతున్నారు. సో అందరూ అడుగుతున్నారు పెళ్ళైనప్పటి నుంచి కమెంట్స్లో గుడ్ న్యూస్ ఎప్పుడక్క అని. గుడ్ న్యూస్ ఈజ్ హియర్. నా పుట్టలో గుడ్ న్యూస్ ఉంది. చాలా స్పెషల్ థింగ్. చాలా దగ్గర ఫ్యామిలీతో షేర్ చేసుకున్నాను అండ్ ఐ ఫెల్ట్ లైక్ మన ఆడియన్స్తో కూడా షేర్ చేసుకోవాలి. ఎందుకంటే యు ఆర్ నన్ అదర్ దెన్ అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీలోకి ఇంకో బుల్లి పర్సన్ ఎంటర్ అవ్వబోతున్నారు. వీఆర్ సో ఎక్సైటెడ్. ఈ విషయం షేర్ చేసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు చెప్దాము అని అనుకున్నాను. దిస్ ఈజ్ మై 5th month నౌ. ప్లాన్డ్ వీడియో కాదు, ఇలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలని కాదు. ఇఫ్ సంథింగ్ అవుట్ ఆఫ్ బౌండరీస్ మాట్లాడినా లేదంటే కొంచెం ఏదైనా తప్పుగా మాట్లాడినా ప్లీజ్ క్షమించండి. ఎందుకంటే నాకు ఒక ఓవర్వెల్మింగ్ ఫీల్ ఉంటుంది కదా, అది క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది స్పెషల్ మూమెంట్ కాబట్టి. సో ముందుగా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు టు స్టార్ట్ ఫ్రమ్ ద డేట్ అంటే 24th October 2025. అప్పుడు ఏం జరిగింది అంటే పీరియడ్స్ మిస్ అయ్యి ఆల్మోస్ట్ 1 week అవుతుంది. అండ్ అంతకుముందు మంత్లో దివాళీ అదంతా ఉండే కాబట్టి వస్గారు నేను వైజాగ్ వెళ్ళాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. అండ్ ఫైనల్లీ ఇంటికి వచ్చాం. పీరియడ్స్ అవ్వలేదు ఇంకా, లెట్ మీ టేక్ టెస్ట్ అని. ఆన్ 24th October నేను టెస్ట్ తీసుకున్నాను. ఇట్ వాజ్ పాజిటివ్. 2 pink lines. 2 pink lines. నాకు అర్థం కాలేదు, అస్సలు అర్థం కాలేదు. పిచ్చిగా ఉన్నాను నేను. అయినప్పటికీ నాకు ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవాలి అని అనిపించింది. అది రన్ అవుతుంది మైండ్లో. కెమెరా తీసాను, ఓపెన్ చేశాను, వీడియో ఆన్ చేశానా లేదా 2 సార్లు చూసుకున్నాను. ఆ 2 pink lines చూసుకుంటున్నాను. బట్ ఐఎమ్ లైక్ ఎలా అంటే 2 lines అంటే ప్రెగ్నెంటా, ఇన్వాలిడా? ఆల్రెడీ టెస్ట్ తీసుకునేప్పుడు దాని వెనకాల ఉన్న డీటెయిల్స్ అంతా చదివాను, బట్ స్టిల్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను అనమాట. ఆ పేపర్ని, ఆ డబ్బాని తిప్పి చూస్తున్నాను. 2 lines అంటే ప్రెగ్నెంటా పాజిటివా అని. ఆ టైంలో అనుకుంటాము చాలా హ్యాపీగా ఉంటాము, సర్ప్రైజ్డ్గా ఉంటామని, కానీ చాలా యాంగ్జైటీ హిట్టింగ్ ఉంటుంది. నాకు తెలిసి చేతులు షివర్ అయిపోతున్నాయి, ఒక కైండ్ ఆఫ్ భయం. నేను ముందు టైంలో నేను ప్రెగ్నెంట్ అవుతే వస్గర్కి ఎలా సర్ప్రైజ్ ఇవ్వాలి అని నా మైండ్లో ఉండే అనమాట ముందు. కానీ ఆ టైంలో అలా రన్ అవ్వట్లేదు బ్రెయిన్. నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి, ఇవన్నీ ప్లాన్స్ ఉన్నాయి, అలా అస్సలు రన్ అవ్వట్లేదు. నాకేంటంటే చెప్పాలి వస్గర్కి, ఫస్ట్ పిలిచి వస్గర్కి చెప్పాలి అని చెప్పేసి. ఎప్పుడైనా వస్గరు నేను ఫెల్ట్ లైక్ మనము ఇన్ ఇయర్స్కి బేబీ ప్లాన్ చేయాలి, కిడ్స్ ప్లాన్ చేయాలి, ఇలా అని ఎప్పుడు అనుకోలేదు. వీ ఆల్వేస్ ఏమనుకున్నామంటే మనకి దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే యాక్సెప్ట్ చేయాలి, అంటిల్ ఆ టైం వరకు లెట్స్ బీ టుగెదర్ అండ్ ఎంజాయ్ లైఫ్ అని అనుకున్నాము. బట్ ఈ ఇయర్లో ప్లాన్ చేద్దాం, ఇవన్నీ అయిపోయాక ప్లాన్ చేద్దాం, ఈ గోల్స్ అన్నీ అయ్యాక ప్లాన్ చేద్దాం అని ఎప్పుడు అనుకోలేదు. సో మాకు ఎలాంటి ప్రెషర్స్ లేకుండే. భాస్కర్ చెప్పేస్తా ఫస్ట్ మ్యాటర్. ఇంకా ఆ డెకరేషను, సర్ప్రైజ్ అదంతా ఎగిరిపోయింది. అసలు నా బ్రెయిన్లో గుర్తు కూడా లేదు ఆ టైంలో. ఒక బ్లాంకెట్ ఉంది, అది తీస్తున్నాను పెడుతున్నాను, అలా రన్ అవుతుంది అన్నమాట బ్రెయిన్. ఇంకా పిలవాలని ఫైనల్గా వస్గర్ని పిలిచాను. వచ్చారు వస్గారు. ఇలా రండి. ఐ వాజ్ వరీడ్. ఎందుకంటే నేను 1 week నుంచి నాకు పీరియడ్స్ అవ్వలేదు కాబట్టి స్టమక్ పెయిన్ వస్తుంది అని నేను వస్గర్కి చెప్తూ ఉన్నాను, నాకు స్టమక్ ఏక్ వస్తుంది చాలా అని చెప్పి. నాకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు వస్గర్కి. ఐ డోంట్ నో వెదర్ వస్గర్ కూడా రెడీ ఉన్నారా లేదా ఈ న్యూస్ రిసీవ్ చేసుకోవడానికి అని. ఇట్స్ లైక్
కెమెరా చూపించేసా, ఇలా చూపించాను. హైలైట్ ఏంటంటే ఐ థాట్ భాస్కర్ నాకు స్ట్రెంగ్త్ ఇస్తారు. మనకి ఫైనల్గా ఒక బేబీ రాబోతుంది, మనం ఎక్స్టెండ్ అవ్వబోతున్నాం, ఇలా మాట్లాడతాడంటే హైలైట్ ఏంటంటే భాస్కర్ చేతిలో మనం పేరెంట్స్ అవ్వడం ఏంటి, మనం ఇంకా చిన్న ఇంకా కూర్చొని కాసేపు వి ఫెల్ దట్ మూమెంట్, ఆ మూమెంట్ని రియలైజ్ అవ్వడానికి, లోపలికి తీసుకోవడానికి దట్ వీఆర్ ప్రెగ్నెంట్ అని. ఇది ఎవరికి చెప్దాం, ఎలా చెప్దాం అంటే జ్యోతమ్మ ఉంది కదా, ఫస్ట్ జ్యోతమ్మకి చెప్దాము. మాకు ఆబ్వియస్గా ఒకరి హెల్ప్ కావాలి, ఎవరికి చెప్పాలన్నా కూడా. ఇంట్లో ఆల్రెడీ ఉన్న వ్యక్తికి చెప్తే మనం అందరికీ తర్వాత చెప్పొచ్చు అని చెప్పి మంచి డ్రెస్ వేసుకోవాలి, రెడీ అవ్వాలి, చేయాలి. నో, ఆ మూమెంట్ చెప్పేసేయాలి, అలాగే ఉండే బ్రెయిన్లో. జ్యోతమ్మతో ఎప్పుడు మేము కార్స్ డిస్కషన్ మాట్లాడతాం, ఈ కార్ తీసుకుందాం, ఈ కార్ తీసుకుందాం అని చెప్పి గొడవ పడుతుంటాం. సో అలాగే చేద్దాము అని అనుకున్నాం. హాయ్ చిన్నత్త అని రాసి మేము కొనే కార్ ఏంటో ఈ చిట్స్లో ఉంది, తీయమని చెప్తాము. సో జ్యోతమ్మ ఒక చిట్ తీస్తాను అనమాట. ప్రెగ్నెంట్ అవ్వకముందు, పెళ్ళి అవ్వకముందు ఎప్పటి నుంచో మాకు పిల్లలు పుడితే స్కూబీ డూబిడూ అని పేరు పెట్టాలి, ట్విన్స్ అయితే స్కూబిడూ డూబిడూ అని పెట్టాలి అని అనుకున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ ట్విన్స్ కాకపోయినా స్కూబిడూ ఒకరి పేరు, నెక్స్ట్ పుట్టే వాళ్ళకి డూబిడూ ఒకరి పేర్లు అనుకున్నాం. ఐ నో దిస్ ఇస్ ఫన్నీ, బట్ అలా అనుకునేవాళ్ళం. అండ్ అందరికి కూడా అలాగే చెప్పేవాళ్ళం అనమాట, మా పిల్లలకి స్కూబిడూ డూబిడూ అని పేరు పెడతామని చెప్పి. సో జ్యోతమ్మకు కూడా ఆబ్వియస్గా స్కూబిడూ డూబిడూ అంటే స్టోరీ తెలుసు కాబట్టి చిట్స్ తీసుకొని, హాయ్ అత్తయ్య, కాంట్ వెయిట్ టు మీట్ యూ ఫ్రమ్ యువర్ స్కూబీ డూబిడూ, ఐఎమ్ ఆల్రెడీ లవింగ్ యూ అని చెప్పి 2 చిట్స్లో సేమ్ సెంటెన్స్ రాసి ఇంక తీసుకెళ్ళి కెమెరా పెట్టేసి, జ్యోతమ్మ మేము కార్ ఇంకా ఫైనల్గా ఒకటి ఫిక్స్ అయ్యాను, నేను భాస్కర్ ఒకటి ఫిక్స్ అయ్యారు, కానీ కన్ఫ్యూషన్ ఉంది, ఓట్స్ తీసుకుందాం అనుకుంటున్నాము, సో నువ్వు చూస్ చేసిన దాన్ని బట్టి మేము సెలెక్ట్ చేస్తామంటే జ్యోతమ్మ టెన్షన్ వచ్చింది, మీ గొడవలో నన్ను కలపకండి అని. ఇంక తీయి చిట్టు అంటే ఫైనల్గా పాపం జ్యోతమ్మ కూడా ఒక క్లమ్సీ అవుట్ఫిట్లో ఉంది. మమ్మల్ని ఎవరు ప్రెషర్ చేయలేదు, కానీ ఎవ్రీబడి, మా ఫ్యామిలీ అందరూ లోపల ఈజ్ లైక్ వెయిటింగ్ ఫర్ అవర్ బేబీ. మేమున్న సిచ్యువేషన్కి, మా యాంగ్జైటీకి ఒక పర్సన్ దొరికారు. ఓకే, మేము ఏం ప్లాన్ చేసినా, ఏం మాట్లాడినా ఈ పర్సన్తో మాట్లాడి మనం బయట వాళ్ళకి చెప్పడానికి డీల్ చేయొచ్చు అని చెప్పేసి, దెన్ అందరికీ ఎలా చెప్పాలి ప్లాన్ చేసుకున్నాం ముగ్గురం కూర్చొని. జ్యోతం ఏమనిందంటే, వదిన ఫస్ట్ మీరు హాస్పిటల్కి వెళ్ళండి, కన్ఫర్మ్ అయ్యాక అందరికీ చెప్తే ఈజ్ ఫైన్ అనింది. నాకు వ్యాలిడ్ అనిపించింది. హాస్పిటల్కి వెళ్ళాము, ఫైనల్గా తను టెస్ట్ చేసింది. షీ సెడ్ నౌ యు ఆర్ 5 weeks ప్రెగ్నెంట్. ఒక్క నిమిషం బయటికి రాగానే గ్యాలరీ ఓపెన్ చేసి ఆ లాస్ట్ 5 weeks ఏం చేశానని చూసుకున్నాను. ఫస్ట్ ట్రైమిస్టర్లో అది ఇనిషియల్ వీక్స్లో ఏవేవి చెయ్యకూడదు అని కొన్ని పనులు ఉంటాయి కదా, అవన్నీ చేశాను నేను. అవన్నీ డ్యాన్స్ చేశాను, డెకరేట్ చేశాను, సజ్జలెక్కి, దివాళీకి, సెలబ్రేషన్కి, దీపాలు, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ చేశాను. చిన్నపిల్లల్ని బరువు ఎత్తుకోవద్దు కదా ఆ టైంలో, పిల్లల్ని ఎత్తుకున్నాను, పిల్లల్ని ఎత్తుకొని డ్యాన్స్ చేశాను. ట్రావెలింగ్ ఇక్కడ నుంచి వైజాగ్కి కార్లో, ఫ్లైట్లో,
ఫుల్ ట్రావెలింగ్, ఏవేవి చెయ్యొద్దో అవన్నీ చేశాను అనమాట. భయం స్టార్ట్ అయింది నాకు. 5 వీక్స్ ప్రెగ్నెంట్ అని, 5 వీక్స్లో ఇన్ని పనులు చేశాను, ఏవేవి చేయొద్దో అవి చేశాను అని చెప్పి. దెన్ నాకు నెక్స్ట్ వెంటనే గుర్తుకొచ్చింది మా స్వప్న పిన్ని. ఎందుకు అంటే ఆ రోజు మా పిన్ని బర్త్డే, స్వప్న పిన్ని. అండ్ లాస్ట్ ఇయర్ యాజ్ యూ ఆల్ నో మా తాతయ్య చనిపోయారు. మా తాతయ్య చాలా అఫెక్షనేట్. మేము ఒక టైంలో లో అయిపోయాం, కానీ మా పిన్నికి చాలా సపోర్టివ్గా ఉండే మా తాతయ్య. సో ఆయన వెళ్ళేసరికి మెయిన్ పిల్లర్ పడిపోయినట్టు అయింది మా పిన్నికి. సో డిప్రెషన్ స్టేట్కి వెళ్ళిపోయింది. ప్రెషరింగ్గా అనలేదు కానీ ఎప్పుడు అనేది అనమాట, నీకు తాతయ్య పుడతాడు అని. సో దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ కెన్ గివ్ అని అనుకున్నాను. ఎందుకంటే ఆమె సెలబ్రేట్ చేసుకోవట్లేదు బర్త్డే. ఇంక నేను పిన్నికి కాల్ చేశాను, వీడియో కాల్. ఆ రోజు నైట్ విష్ చేసాను, మళ్ళీ ఆ రోజు అంతా విష్ చేయలేదు. ఎందుకంటే తను డల్గా ఉంది. ఇంట్లో సీసీ కెమెరా ఉంటుంది, ఓపెన్ చేసి చూసినప్పుడల్లా ఒక డిప్రెషన్ స్టేట్లోనే ఉంటుంది అని అనిపించింది. సో చెప్పలేదు, విష్ చేయలేదు. షీ డోంట్ వాంట్ టు సెలబ్రేట్. అప్పుడు వీడియో కాల్ చేశాను. ఏం చేస్తున్నావు అంటే తింటున్నారా అనింది. అయితే పక్క నుంచి పిల్లలు అరుస్తున్నారు. నా ఇంటెన్షన్ ఏంటంటే పిన్నికి చెప్పేప్పుడు పక్కన ఎవరు ఉండదు, ఎందుకంటే ఈచ్ మెంబర్కి సపరేట్గా రివీల్ చేయాలి అనుకున్నాను. నేను నీకు బర్త్డే గిఫ్ట్ పెట్టాను, ఆర్డర్ వస్తుంది అని చెప్పాను. వద్దురా, నాకేం వద్దు ప్లీజ్, నాకు అసలు చేసుకోవడమే ఇంట్రెస్ట్ లేదు, వద్దు అని ఆయన చెప్పింది అనమాట. లేదు నేను ఇద్దామని డిసైడ్ అయ్యాను, అందుకే నేను చెప్తున్నాను, ఈ గిఫ్ట్ నీకు నచ్చిందా లేదా చూసుకో అని చెప్పి నేను కిట్ పట్టుకొని ఒక ఫోటో దిగాను అనమాట. అది సెండ్ చేశాను. అయిపోయి ఎలా ఏడ్చిందంటే మా పిన్ని, రోజు మొక్కిన తాతకు కోసము. అండ్ దట్ వాజ్ బెస్ట్ గిఫ్ట్ మా పిన్నికి. అండ్ షీ సెడ్ దట్ నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇదే. నాకు ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏం లేదు. నేను ప్రెగ్నెంట్ అవ్వడము అనేది గ్రేటెస్ట్ న్యూస్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఎందుకు అంటే నేను ఫస్ట్ ఆడపిల్లని మా మమ్మీ డాడీకి, అండ్ మా అమ్మమ్మ వాళ్ళకి ఫస్ట్ మన్మరాల్ని, ఫస్ట్ బేబీ అలా అనమాట. వైజాగ్ అక్కడ మా అత్తయ్యకి, వదిన్కి, అన్నయ్యకి, మావయ్యకి వీళ్ళందరికీ లైవ్లోనే చెప్దాము, అక్కడికి వెళ్ళే చెప్దాము. కానీ వస్గారు బీ లైక్ వదిన్కి అయితే చెప్పేద్దాం. అండ్ నేను దాన్ని నాకు మనసులో లేదు, నేను మా వదిన్కి నేను లైవ్లో వెళ్ళి చెప్పాలి, అన్నయ్యకి వదిన్కి అని చెప్పి చాలా డిఫెండ్ చేశాను వీళ్ళని, జ్యోతమ్మని కానీ వస్గారిని కానీ. ఎందుకంటే నన్ను ఆ టైంలో ట్రావెల్ చేయొద్దన్నాడు. సో వస్గారు వద్దనేసారు అనమాట. వీడియో కాల్లోనే చెప్దామంటే నాకు అస్సలు మనసు తృప్తిగా లేదు ఆ విషయం. ఇప్పుడు నాకు ఎలా నా ఫ్యామిలీతో కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్తో షేర్ చేసుకోవాలని ఉంటుంది, అలాగే తనకు కూడా ఉంటుంది కదా. దెన్ ఐ వాస్ లైక్ ఓకే చెప్దామని చెప్పి. కానీ ఎలా చెప్పాలి, లిష్యూకి ఒక గిఫ్ట్ పెడుతున్నా అని చెప్దాము. సో ఓపెన్ చేసే టైంకి చిన్న క్యూట్ షర్ట్, సాక్స్లు అవి ఉంటాయి. రాంగ్ ఆర్డర్ వచ్చింది అన్నప్పుడు మనం చెప్దాము అని అనుకున్నాం వీడియో కాల్లో నాకు అస్సలు ఇష్టం లేదు నిజంగా. సో వీడియో కాల్ చేసాము, లిష్యూ గిఫ్ట్ పెడుతున్నాము తీసుకోండి అని చెప్పాము. ఆ డెలివరీ వచ్చింది, ఇంకా వదిన ఓపెన్ చేసింది. ఒరే తప్పు ఆర్డర్ వచ్చిందిరా అనింది. తప్పు ఆర్డర్ కాదేమో వదిన, కరెక్ట్ ఆర్డర్ ఏమో సరిగ్గా చూడండి అంటే, ఇవేం చేసుకోవాలరా నేను, చిన్న సాక్స్లు అవి ఇవి అంటే, కరెక్ట్ ఆర్డరే వదిన అది అన్నాం అనమాట. అప్పుడు కిట్ చూపించాం మళ్ళీ. ఇంకా వదిన్కి, అన్నయ్యకి అస్సలు అవ్వలేదు, కళ్ళలో వాటర్ తిరుగుతున్నాయి. వాళ్ళకి నిజంగా నన్ను హగ్ చేసుకోవాలని ఉంది, నాకు వెళ్ళి వాళ్ళని హగ్ చేసుకోవాలని ఉంది, కానీ వీడియో కాల్లో ఉన్నాము, ఎవరికి ఏం అర్థం అవ్వట్లేదు. ఇంకా వదిన చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు, అన్నయ్య కంగ్రాట్స్ చెప్పారు, లిషుక్ కూడా చెప్తున్నారు చిక్కత పొట్టలో బాగుంది పాపుంది అని చెప్పేసి. బాగుండే అది కూడా, కానీ వీడియో కాల్లో కాకుండా ఉండుంటే ఇంకా బాగుండేది. అలా జరిగిందనమాట. బన్నీని ఫ్లాట్కి ఇన్వైట్ చేసి వాడు వచ్చాడు, మేనమామ వాడు వచ్చాక కూర్చోబెట్టాము, కెమెరా సెటప్ చేసాము. అండ్ అందరికీ ఎలా సర్ప్రైజ్ చేయాలి అన్నప్పుడు నాకు అర్థం అవ్వలేదు. అందరికీ కిట్ చూపించడం కాకుండా ఒక బాక్స్లో నేను అన్నీ అరేంజ్ చేశాను అనమాట. లైటింగ్, మిటన్స్ అవి, బేబీ సాక్సెస్, అండ్ దెన్ ఈ ప్రెగ్నెన్సీ కిట్ కొంచెం ఫ్యాన్సీగా అరేంజ్ చేసి
బన్నీ మామ కాంట్ వెయిట్ టు మీట్ యూ ఫ్రమ్ యువర్ స్కూబీ డూబిడూ ఇలా ఒక స్టిక్కీ నోట్ పెట్టేసి ఇంకా బన్నీని పిలిచాము, కూర్చోబెట్టాము. మాట్లాడుతున్నాడు, నీకు ఒక గిఫ్ట్ రా అంటే ఏంటి ఏంటి అన్నాడు. గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాను అండ్ ఎగ్జైటింగ్గా బన్నీ ఓపెన్ చేశాడు దాన్ని. వానికి అనుకున్నాడు పాపం. Scooby-Doo. Kak, Jawa. ఆ ఫీల్లో ఉన్నాము అనేలోపు సరేనే నేను సంగారెడ్డి పోవాలి, కొంచెం నాకు మనీ కావాలి, నాకు పెద్ద ఇంపార్టెంట్ పని ఉంది అనేసరికి ఆ ఫీల్ ఇలా ఉన్నది కాస్త ఇలా పడి, ఒరే నువ్వు మేనమావరా, నువ్వు ఫీల్ అవ్వాలంటే నాకు తెలియదు ఎట్లా ఫీల్ అవ్వాలో, అయినా కదనే అని అంటున్నాడు. సో వాడు ఇంకా చిన్న పిల్లవాడు కాబట్టి దట్స్ అబౌట్ బన్నీ. సో అమ్మమ్మకి కూడా సేమ్ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అవి పెడితే అమ్మమ్మ అవి తీయగానే అర్థమవుతుంది అమ్మమ్మకి ఈ ప్రెగ్నెన్సీ కిట్ ఇదంతా అర్థం అవ్వకపోవచ్చు అంటే మేము అలా చేసామన్నమాట. అమ్మమ్మ భాస్కర్కి ప్రమోషన్ వచ్చింది అంటే షీ వెల్ వెరీ హ్యాపీ. అవునా అవునా అని చెప్పి పట్టుకుంది, ఇద్దరిని పట్టుకుంది. అండ్ పిన్ని అన్ని రోజులు ఒక 3 days అనుకుంటా, 3-4 days ఆగడం గొప్ప అమ్మమ్మకి చెప్పకుండా. సో అందుకనే అందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నాము, ఇది నీ గిఫ్ట్ అని చెప్పి అమ్మమ్మకి ఇచ్చాం అనమాట. అమ్మమ్మ ఎంత స్మార్ట్ అంటే ఇలా ఓపెన్ చేసింది, 2 చూసింది అంతే. చాలా ఫాస్ట్గా పట్టేసింది అనమాట. మా ఫ్యామిలీలో అంత ఫాస్ట్గా నోటీస్ చేసింది, చెప్పాక రియలైజ్ అయ్యింది నేను ప్రెగ్నెంట్ అని అంటే అమ్మమ్మనే అనమాట. అమ్మమ్మలు ఎలా ఉంటారు, ఇంకా స్టార్ట్ చేశారు, ఇలా చేయాలి ఇలా చేయాలి, ఈ పనులు చేయొద్దు, ఈ ఫ్రూట్స్ తినొద్దు, ఇవి తినొద్దు, ఇవి తినాలి, అలా కూర్చొని మాకు ప్రికాషన్స్ అన్నీ ఇచ్చి ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది. లేట్ నైట్ నువ్వు తిరగొద్దు, ఇంకింటికి వెళ్ళు అని చెప్పి మమ్మల్ని పంపించింది అనమాట. మమ్మీ డాడీకి చాలా స్పెషల్ న్యూస్ అవ్వబోతుంది, ఎందుకంటే నేను పెద్ద కూతుర్ని, నాకు పిల్లలు అంటే కొంచెం ఆబ్వియస్గా అమ్మమ్మ తాతయ్య పొజిషన్కి వెళ్ళాలి అని ఎవరికి ఉండదు. హాయ్ అమ్మమ్మ, హాయ్ తాతయ్య ఫ్రమ్ స్కూబీ డూబిడూ, ఐ లవ్ యూ అని చెప్పేసి డెకరేట్ చేసి కిట్ పెట్టేసి ఆ బాక్స్ తీసుకెళ్ళి మీకు సర్ప్రైజ్ ఉంది, ఒక గిఫ్ట్ ఉంది అని చెప్పాము. ఎందుకు అంటే భాస్కర్కి ప్రమోషన్ వచ్చింది అలా చెప్పాము. రెడీ అయిపోమన్నాము, రెడీ అయిపోయారు. సో వీడియో తీసుకుంటాము, భాస్కర్ ప్రమోషన్ కదా మాకు గుర్తుంటుంది అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి అది ఇచ్చాం, బాక్స్ ఇచ్చాం. అమ్మమ్మ తాతయ్య అన్న పదం వాళ్ళకి చాలా కొత్త కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వలేదు, చాలా టైం పట్టింది. అండ్ అలా కిట్ కూడా చూడలేదు, ఫస్ట్ అది చదువుతున్నారు, కిందికి చూడట్లేదు, అది చదువుతున్నారు అనమాట. కొద్దిసేపు అయ్యాక రియలైజ్ అయ్యారు ఆ కిట్ని చూసాక. అంటే అప్పుడు మేము తల ఊపితే అప్పుడు దిస్ వాజ్ ద రియాక్షన్ అనమాట. హలో అమ్మమ్మ, ఐ లవ్ యూ. ఇల్లు ఇల్లు తాత, ఐ లవ్ యూ. అమ్మమ్మ తాత మేమా వాళ్ళు చిన్నపిల్లల్లాగా ఎగిరి గంతేస్తున్నారు. మమ్మీ ఇంకా అవ్వట్లేదు, మమ్మీకి వెరీ హ్యాపీగా ఉంది. ఇంకా ఫ్రెండ్ నన్ను ఎత్తుకొని నా పెద్ద బిడ్డకి బిడ్డ ఏంటిది అని నేను తాతన అవ్వబోతున్నా అన్న ఒక సిచ్యువేషన్ని, ఆ మూమెంట్ నాకు మనవరాలో మెనమడో రాబోతుంది. సో వాళ్ళు ఇంట్లో ఆడుకోవడానికి స్పేషియస్గా ఉండాలి, నేను పైన ఇల్లు కడతా అప్పుడు డిసైడ్ అయ్యారు. సో ఇప్పుడు మా ఇల్లు రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందనమాట, పైన బిల్డింగ్ లేపుతున్నారు మా
వీళ్ళ తాతయ్య వీళ్ళ కోసం వీళ్ళు ఆడుకోవడానికి పెద్ద ప్లేస్ కావాలన్నమాట. క్విక్ డిసిజన్ తీసుకున్నారు. అంత ఓవర్వెల్మింగ్లో ఉండే అనమాట. సో మా కొత్త ఇల్లు అవుతుందన్నమాట. కింద అదే ఇల్లు, దాన్ని మేము కదపం, ఎందుకంటే దానికి చాలా ఎమోషనల్ ఇవి ఉన్నాయన్నమాట కనెక్షన్స్. కానీ కొంచెం రీమోడలింగ్ లాగా చేయించి పైన కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అది మీకు చూపిస్తాను తర్వాత వీడియోస్లో. చిన్న పిన్ని మామయ్య వాళ్ళు పెండింగ్ ఉన్నారు. సో మేము ఆ కిట్ అలా తీసుకెళ్ళి ఇంకా వాళ్ళకి చెప్దామా అని డిసైడ్ అయ్యి అదే రోజు, ఎందుకంటే మాకు ఎక్కువ పాజ్ ఇవ్వాలని లేదు, ఎందుకంటే బిజ్జి మమ్మీ ఫోన్ చేసేస్తుంది. అందుకని బిజ్జి మమ్మీ మా మమ్మీ నుంచి న్యూస్ వెళ్ళక ముందే మేము చెప్పేయాలని ఆ రోజే వెళ్తాము అని చెప్పేసి ఆ రోజే వెళ్ళామన్నమాట. ఫస్ట్ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చిన్న పిన్ని వాళ్ళ ఇంటికి. వాళ్ళకి ఆ బాక్స్ ఇచ్చాము. బాబాయ్ బయట ఉండే హడావిడిగా వచ్చారు, భాస్కర్కి ప్రమోషన్ వచ్చిన గిఫ్ట్ తీసుకొచ్చారు అనగానే వచ్చేసారు. వాళ్ళు ఆ బాక్స్లో సేమ్ నాకు పిన్ని బాబాయ్, వాళ్ళకి మళ్ళీ పిల్లలకి ఏమవుతారు, అమ్మమ్మ తాతయ్య అవుతారు. సో రాశాను అనమాట సేమ్ అమ్మమ్మ తాతయ్య ఫ్రమ్ స్కూబీ డూబీ డూ, లెట్స్ మీట్ ఇన్ 2026 జూన్ అని రాశారు అనమాట. మాకొక్కరే మామయ్య, మేనమామ. చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ మా లైఫ్లో. ఎందుకు అంటే మా డాడీ తర్వాత మాకు ఎవరైనా నిల్చుంటారు దేనికైనా అంటే అది మా మామయ్య అనమాట. వాళ్ళు కూడా అసలు మైండ్లో లేదు ఈ విషయం అయ్యి ఉంటుంది అని. ఓపెన్ చేశారు, వాళ్ళకి టైం పట్టింది రియలైజ్ అవ్వడానికి. మామయ్య మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచారు కదా, అలాంటిది ఇప్పుడు మా పిల్లల్ని ఎత్తుకోవాలి అంటే ఎలా ఉంటుంది వాళ్ళ మైండ్లో అర్థం అవ్వట్లేదు మా మామయ్యకి. బట్ స్టిల్ ఆ టైంలో అక్కడ ప్రజెంట్ అవ్వాలి మైండ్ అన్నట్టు మమ్మల్ని హగ్ చేసుకొని కంగ్రాచులేట్ చేశారు. కానీ మాట్లాడడానికి మాటలు రావట్లేదు మా మామయ్యకి అత్తయ్యకి, ఆ స్టేట్లో ఉండే అనమాట. మేము డిసైడ్ అయ్యాము వైజాగ్ వెళ్ళాలి అని. అండ్ నోములుకి అక్కడ నేను ఉండాలి కాబట్టి నన్ను రమ్మని చెప్పారు అత్తయ్య గారు. నోములు ఎప్పుడు? నవంబర్ 5th, డాలీ బర్త్డే రోజు. అత్తయ్య వాళ్ళు ఎలా అంటే నువ్వు ఈ టైంకి ఇక్కడే ఉండాలి, ఈ టైంకి ఇక్కడే పూజలు చేయాలి అనే రకం కాదు. ఏది ఇంపార్టెంటో మీకు కన్వీనియంటో అది చూస్ చేసుకోండి అనే టైప్ అనమాట. సో డాలీ బర్త్డేకి నన్ను అక్కడికి రమ్మడం వాళ్ళకి ఇష్టం లేదు. సో ఏం చెప్పాను అంటే నువ్వు అక్కడ సెలబ్రేట్ చేసుకొని నీకు కుదిరినప్పుడే రా, ఈవినింగ్ 6 వరకు వచ్చితే మనం ఇక్కడ పూజ చేసుకుందాం అని చెప్పాడు. సో నేను అనుకున్నాను డాలీని కూడా తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం వాళ్ళకి అని. రీల్ పెట్టాను కదా డాలీకి ఫ్లైట్లో కూడా సర్ప్రైజ్ చేద్దాము అని. అలా మేము వెళ్ళామన్నమాట. అప్పటికి డాలీ చెప్పేసాను నేను. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎట్లుంటుంది, ఇప్పుడు October 24th నాకు న్యూస్ తెలిసింది, November 5th నేను ఫ్లై చేస్తున్నాను వైజాగ్కి. ఈ మధ్యలో చాలా జరిగింది. ఫుల్ వామిట్స్, ఫుల్ హెడేక్స్, ఫుడ్ డైవర్షన్స్, ఫ్లైట్లో వామిట్ చేసేసుకున్నా, ఫ్లైట్ దిగగానే వామిట్ చేసుకున్నా, కార్లో కూడా వామిట్ చేసేసుకున్నా, అలా ఉంది. సో నేను అక్కడికి వెళ్ళి ఎలా పూజ చేస్తాను, ఎలా చెప్తాను, ఇన్నిసార్లు వామిట్ చేసుకుంటే అలా తెలిసిపోద్దేమో అని నా టెన్షన్ నాకు ఉందనమాట. బట్ భాస్కర్ మేనేజ్డ్ ఇట్ వెల్. భాస్కర్ ఏం చెప్పారంటే నాకు హెడేక్ ఉంటుంది కాబట్టి అదే చెప్పారు. హెడేక్ ఉంది, నైట్ నిద్ర లేదు, బర్త్డే సెలబ్రేట్ చేశాం కదా, సో వామిట్స్ అవుతున్నాయి అంటే అత్తయ్య వాళ్ళు లైక్ ఓకే నువ్వు రిలాక్స్ అవ్వు, మేము పూజ చేస్తాం, నువ్వు వెనకాల కూర్చో పర్లేదు అని చెప్పి అన్నారనమాట. పూజ అది మెల్లిగా తనకు అయినప్పుడు చేసుకుంటే తను రెస్ట్ తీసుకొని అని ఒకరు సపోర్ట్ ఉండాలి, లేదు అంటే అవ్వదు. సో వదిన వాళ్ళకి తెలుసు కాబట్టి అది నాకు ప్లస్ పాయింట్ అయింది టు మేనేజ్ అత్తయ్య మామయ్య. ఫైనల్గా వీళ్ళు పైనంతా డాలీ బర్త్డేకి డెకరేట్ చేశారు, సెలబ్రేట్ చేసే టైం అయింది. డాలీ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయాక దెన్ వి డిసైడెడ్ అత్తయ్య మామయ్యకి ఇదే డెకరేషన్ ఇలా ఉంది, మంచిగా ఉంది కాబట్టి అక్కడే చెప్దాము అని చెప్పి వాళ్ళు అలా పైననే ఉన్నారు. సో అక్కడ కూర్చోబెట్టి చిన్న స్టిక్కీ నోట్స్ రాసి నానమ్మ తాతయ్య ఫ్రమ్ స్కూబీ డూబీ డూ, వాళ్ళకు కూడా తెలుసు స్కూబీ డూబీ డూ అని. సో అలా పెట్టి మళ్ళీ కిట్ పెట్టి ఆ బాక్స్ వి క్యారీడ్ అక్కడ నుంచి ఇక్కడికి లైటింగ్ అంతా పెట్టి మళ్ళీ డెకరేట్ చేసి మేము క్యాప్స్ పెట్టుకున్నాం అనమాట. మామ్ అని నేను, డాడ్ అని వస్కరు. సో క్యాప్స్ ఉల్టా పెట్టుకున్నాము. వాళ్ళకి ఆ బాక్స్ ఇచ్చాక రియలైజ్ అవ్వకపోతే క్యాప్ తిప్పుదాము, మామ్ డాడ్ కనిపిస్తుంది అప్పుడు రియలైజ్ అవుతారు అనుకున్నాం. వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎవరు లేరు కదా, సో దే డిడెంట్ రియలైజ్. వాళ్ళు కూడా టైం పట్టింది, ఓపెన్ చేశారు. సో మేము ఏం చేసాం, క్యాప్స్ తిప్పాం, మామ్ డాడ్ అని ఉంది, అయినా కూడా అవ్వట్లేదు. దెన్ మా అత్తయ్య పట్టేశారు అనమాట. నిజమా నిజమా అని గట్టిగా హక్ చేసుకున్నారు. ఇలా చూడాలి వాళ్ళిద్దరిని చూడండి.
థ్యాంక్ యూ మా మావయ్య గారికి అర్థం అవ్వట్లేదు కానీ హీ వాంట్ టు బీ ఇన్ ద మూమెంట్ కాబట్టి ఆ కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నాడు. భాస్కర్కి అర్థమైంది, మా మావయ్య గారికి అర్థం కాలేదని. భాస్కర్ ఏముంది నా క్యాప్ పైన, చిక్కి క్యాప్ పైన ఏముందంటే మాము డాడ్, అక్కడేముంది అంటే నానమ్మ తాతయ్య అని అప్పుడు రియలైజ్ అయ్యారు. చిన్న పిల్లలు ఏదన్నా విషయం రియలైజ్ అయితే ఫీల్ అవుతారు కదా, అలా మా మావయ్య గారు నా చెయ్యి తీసుకొని తలగొట్టుకుంటూ నేను నెక్స్ట్ బర్త్డేకి గుడ్ చెప్తాను. అమ్మ నేను రియలైజ్ అవ్వలేదమ్మా, సారీ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, కంగ్రాచులేషన్స్ అమ్మ అని అప్పుడు కొంచెం ఆ మూమెంట్లోకి వచ్చారనమాట. కానీ మా అత్తయ్య గారు అసలు హ్యాపీనెస్ అంతే లేదు, నన్ను పట్టుకొని నా కడుపులో బేబీ ఉందని కూడా కాదు, పట్టుకొని పిసికేసి కంగ్రాచులేట్ చెప్పి ఎమోషనల్ అయిపోయారు, ఏడ్చేశారు. ఫైనల్గా అత్తయ్య మామయ్యకి అలా రివీల్ చేసాము. దెన్ ఆఫ్టర్ ఇంతకంటే ముందే ఇంట్లో మా సూర్య బ్రో ఉన్నారు. మా సూర్య బ్రో అంటే మా భాస్కర్ వాళ్ళ అమ్మమ్మ, అంటే నాకు నానమ్మ. సో మేము సూర్య బ్రో అని పిలుచుకుంటాం ముద్దుగా. చిన్న టీషర్ట్ క్యారీ చేసాం అనమాట మేము, చిన్న బేబీది. సో ఆ బేబీ టీషర్ట్ చేతిలో పెట్టాం అనమాట. మా నాన్నమ్మ దాన్ని ఓపెన్ చేసి నాకా అడుగుతుంది, కాదు చూడు సరిగ్గా అంటే చూసింది, ఇంత చిన్న ఉంది ఎవరికి అని చెప్పి నవ్వుతుంది. అర్థం అవ్వట్లేదు కానీ షీ డోంట్ డిసప్పాయింట్ అస్ అనమాట, అందుకని కవర్ చేస్తుంది అనమాట. అర్థమైందా లేదా అంటే లేదు అనింది. అప్పుడు మా నాన్నమ్మ చెయ్యి నేను తీసుకుని నా స్టమక్ పైన పెట్టుకొని ఇలా అన్నాను, పట్టేసింది అని చెప్పి ఏడ్చేసి భాస్కర్ని నన్ను గట్టి పట్టుకొని అమ్మ నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పేసి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. సో షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే మా లవ్ విషయం కూడా, మా రిలేషన్షిప్ మ్యారేజ్ విషయం కూడా ఫస్ట్ మేము మా నాన్నమ్మకి చెప్పామన్నమాట. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మేము అనవండి అంటే షీ వాజ్ లైక్ ఓకే అని చెప్పి. సో ఇది కూడా ఒక ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేసింది మాకు. గట్టి పట్టుకొని బాగా రిసీవ్ చేసుకున్నారు, బ్లెస్ చేశారు మమ్మల్ని. భాస్కర్ వాళ్ళ చాలా బెస్ట్ ఫ్రెండ్ ప్రభు గారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట భాస్కర్తో. సో ప్రభు గారు నిక్కీ గారు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళని ఆ రోజు పిలిచాము, వచ్చారు. వాళ్ళకి సేమ్ బాక్స్లో రాసాము పెద్దనాన్న పెద్దమ్మ అని చెప్పి రాసి కిట్ పెట్టేసి ఇచ్చామన్నమాట. క్యాప్స్ పెట్టుకొని ఉన్నాము. నిక్కీ గారు ఎగ్జైట్ అయ్యి నన్ను పట్టుకున్నారు, కంగ్రాచులేట్ చేశారు, భాస్కర్ని కంగ్రాచులేట్ చేశారు. కానీ ప్రభు గారు చాలాసేపు కూర్చుండి ఆ లెటర్ చదివి చూసి ఇంకా ఇద్దరిని కంగ్రాచులేట్ చేశారు. భాస్కర్ని గట్టిగా హగ్ చేసుకున్నారు, దూరం వెళ్ళిపోయారు. ఏంటని కెమెరా తీసుకెళ్తే టానా ఏడ్ చేస్తున్నారు. అండ్ భాస్కర్ బెస్ట్ ఫ్రెండ్కి చెప్పాక నా బెస్ట్ ఫ్రెండ్, నా లైఫ్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ నాగేంద్ర అనమాట. నా డిగ్రీ టైం నుంచి కాన్స్టెంట్గా ఉన్న బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో డాలీ బర్త్డే రోజే చెప్దామా అని డిసైడ్ అయ్యాము. సో డాలీ బర్త్డే 4th 12th సెలబ్రేట్ చేస్తామా, ఆ రోజు వచ్చాడనమాట. ఆ రోజు మళ్ళీ హాయ్ మామా ఫ్రమ్ స్కూబీ డూ అని రాసి కిట్ పెట్టి సేమ్ ఆ బాక్స్ అలా డెకరేట్ చేసి భాస్కర్ నేను ఇచ్చామన్నమాట. నాగేంద్ర మామగా కూర్చున్నాడు. మా ఎడిటర్ తరగారు ఇప్పుడు పాస్ట్ నుంచి కొంచెం ఎడిట్స్ అవ్వలేదు తన నుంచి, భాస్కరే చేశారు. కానీ వి ఫెల్ట్ లైక్ మాకు కనెక్షన్ ఎక్కువే. సో తారగారికి కూడా చెప్పాలి అని డిసైడ్ అయ్యాము, ఇన్వైట్ చేసాము. అండ్ దెన్ మేము మళ్ళీ బాక్స్లో డెకరేట్ చేసి తారమామ అని చెప్పి రాసి 2026 జూన్లో కలుద్దాం,
మీ ఎడిట్స్ గురించి మమ్మీ డాడీ మాట్లాడుకుంటారు, కాంట్ వెయిట్ టు సీ యువర్ ఎడిట్స్ అని చెప్పేసి ఆ బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చామన్నమాట. నా బ్రదర్కి, వాళ్ళ వైఫ్కి, అందరికీ ఇలా షేర్ చేసుకున్నాం అనమాట. మంచిగా సర్ప్రైజ్ ప్లాన్ చేసి గిఫ్ట్ ఇచ్చి అందరూ వర్ సో హ్యాపీ, సో ఎక్సైటెడ్ ఫర్ ద న్యూస్ దట్ మేడ్ అస్ హ్యాపీ. అండ్ ఐ నో ఆల్రెడీ అర్థమైంది. ఎవ్రీబడి వెయిటింగ్ ఫర్ డాలీ రియాక్షన్. మేము కూడా డాలీ రియాక్షన్ కోసమే వెయిట్ చేసాం. నిజంగా డాలీ నేను ప్రెగ్నెంట్ అయ్యి 6 months 7 months ముందు నుంచి అక్క నేను పిన్నిని ఎప్పుడు అవుతా, బావగారు నేను పిన్నిని ఎప్పుడు అవుతా ఎప్పుడు అడిగేదనమాట. నాకు ఆడుకోవడానికి ఒక బేబీ ఇవ్వండి, మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తారు అని అడిగేదనమాట. సో మేము ఎప్పుడు అనేవాళ్ళం అనమాట, ఆగు డాలీ నువ్వు ఒక్కదానివే పిన్నివి, ఆబ్వియస్గా నువ్వు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తావు, బట్ వచ్చే వరకు వెయిట్ చెయ్యి అని చెప్పేవాళ్ళం అనమాట. కానీ డాలీ మాత్రం ఎవరు మమ్మల్ని అన్నిసార్లు అడగలే, కానీ డాలీ చాలాసార్లు అడిగింది. ఎందుకో ఏమో తెలీదు. అండ్ ఎవ్రీ సిబ్లింగ్స్కి ఉంటుంది ఈ పిన్ని అటాచ్మెంట్ అనేది. నాకు తెలిసి అంటిల్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ నేను తెలీదు అంత ఎమోషనల్గా ఉంటుంది ఈ పిన్ని అవ్వడం అని చెప్పి. డాలీని ఫ్లాట్కి ఇన్వైట్ చేసాము. జ్యోతమ్మకి చెప్పిన రోజే బన్నీని, డాలీని ఇన్వైట్ చేసాము. సో డాలీకి యాక్చువల్గా నేను November 5th డాలీ బర్త్డే, 24th నేను టెస్ట్ తీసుకున్నాను. సో నేను 5th వరకు ఆగి November 5th రోజు బర్త్డే సర్ప్రైజ్ లాగా ఇవ్వద్దాము చెప్దాము అని అనుకున్నాను. కానీ ఓ 2 days తర్వాత రియలైజ్ అయినా ఐ కాంట్, నాకు అవ్వట్లేదు. ఎప్పుడెప్పుడు నోరు నుంచి బయటకు వచ్చేస్తుందో ఫోన్లో ఉన్నప్పుడు డాలీతో అని భయం వేస్తుంది. అండ్ మోర్ ఓవర్ నేను ఫస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంది డాలీతోటే అనమాట. ఆల్వేస్ డాలీ ఈజ్ లైక్ నాకు వస్ గారికి ఫస్ట్ చైల్డ్. ఈవెన్ బేబీ పుట్టాక కూడా మా ఫస్ట్ బేబీ డాలీ అనమాట. మేము ఎప్పుడు డాలీతో ఈ మాట చెప్తూ ఉంటాం. సో డాలీకి చెప్పాలి అని చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేసాము. వి ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. డాలీ వచ్చింది. డాలీకి కొన్ని ప్రీ బర్త్డే గిఫ్ట్స్ లాగా ప్లాన్ చేసామన్నమాట. సో చిన్న ప్రీ బర్త్డే గిఫ్ట్స్ ఫస్ట్ ఇచ్చాము, లిప్స్టిక్స్ అని అవన్నీ ఇచ్చాము. అండ్ దెన్ ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టాను. ప్రీ బర్త్డే సెలబ్రేషన్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు వేపిద్దాం అనుకుంటున్నాను. సో బర్త్డే వ్లాగ్ కవర్ చేస్తున్నామని వ్లాగ్ పెట్టాను. అండ్ డాలీకి ఆ డ్రెస్ ఇచ్చాక డాలీ వేసుకొని వచ్చిన తర్వాత ఆ గిఫ్ట్స్ ఇచ్చాము. దెన్ కమ్స్ దిస్ బిగ్ గిఫ్ట్ అని చెప్పి మంచిగా, హాయ్ డాలీ పిన్ని ఫ్రమ్ స్కూబీ డూబీ డూ, లెట్స్ మీట్ ఇన్ June 2026. ఐమ్ ఆల్రెడీ లవింగ్ యూ సో మచ్, కాంట్ వెయిట్ టు మీట్ యూ. ఇది స్టిక్కీ నోట్లో రాసి అది పెట్టి ఎలా వెయిట్ చేస్తున్నామంటే మేము వ్లాగ్ క్యామ్ మా డిఓపికి ఇచ్చేసాము. అండ్ ఎవ్రీబడి దేర్, జ్యోతమ్మ, బన్నీ, మేము అందరం డాలీ రియాక్షన్ లైవ్లో చూడాలి అన్నదే ఉంది మాకు. సో ఆ బాక్స్ ఇచ్చాము. డాలీ ఓపెన్ చేయగానే అసలు ఏమీ చదవలేదు, ప్రెగ్నెన్సీ కిట్ చూడగానే డ్రాప్ అయిపోయింది. వెరీ ఎమోషనల్ అయింది, గట్టిగా ఏడ్ చేసింది. నేను డాలీ చాలా ఎక్సైట్ అవుతుంది, అరుస్తుంది అనుకున్నాను, కానీ ఏడుస్తుంది అని అనుకోలేదు. బస్ గారికి నాకు గిమ్ అని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చాలా గట్టిగా ఏడ్చి థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ బావగారు అని చెప్పి పట్టుకుంది. ఆ మూమెంట్ ఈస్ లైక్ బెస్ట్ మూమెంట్. కానీ నాకు ఫుటేజ్ పోయింది. అది వి ట్రైడ్ అవర్ బెస్ట్, కానీ ఫుటేజ్ మెమరీ కార్డ్, చిన్న వ్లాగ్లో ఉన్న మెమరీ కార్డ్ పోయింది. ఇప్పుడున్న ఫుటేజ్ అంతా కూడా నేను ఫోన్లో బ్యాకప్ కోసం తీసుకున్న ఫుటేజ్. నాకు వాళ్ళందరూ ఫుటేజ్ పోయిందని బాధ లేదు, కానీ డాలీ ఫుటేజ్ పోయిందని బాధ ఉంది. ఎందుకంటే అందరికీ బ్యాకప్ తీసాను, కానీ డాలీది లైవ్లో చూడాలి అన్న దాంట్లో నేను ఫోన్ ఇంకో బ్యాకప్ కెమెరా పెట్టాలి అన్నది నేను మర్చిపోయాను. అండ్ తర్వాత చాలా జరిగింది. మేము వైజాగ్ వెళ్ళాము, అక్కడ షూట్ చేసాము, తిరుగుతూనే ఉన్నాము బ్యాక్ టు బ్యాక్. దెన్ మాకు దూరం అవుతుంది మమ్మీ వాళ్ళ ఇంటికి అని రూమ్ షిఫ్ట్ అయ్యాము. ఆ హడావిడిలో మెమరీ కార్డ్ పోయింది. ది బెస్ట్ రియాక్షన్ దట్ వీ గాట్ ఈస్ ఫ్రమ్ డాలీ అండ్ వీ వెయిటెడ్ ఫర్ డాలీ రియాక్షనే. అదే పోయింది ఫుటేజ్. వి ట్రైడ్ అవర్ బెస్ట్, మొత్తం వెతికాము, ఎక్కడ దొరకలేదు. నేను మిస్సింగ్. ఎందుకు అంటే డాలీ ఇక్కడే ఉంటుంది, షీ విల్ సీ బేబీ, ఆ ఎక్సైట్మెంట్లో ఉంటుంది. కానీ దట్ మెమొరీ అన్నది ఇప్పుడు నా బ్రెయిన్లో మాత్రమే ఉంది. రివైజ్ చేసి చూసుకోవడానికి ఫుటేజ్ లేదు. అందరిది ఉంది, కానీ
ఇది లేదు. నేను ఒక సర్టెన్ టైంలో వ్లాగ్ కూడా వద్దు అని అనుకున్నాను, కానీ నాకు అనిపించింది డాలీ ఫుటేజ్ పోతే నేను ఇంత బాధపడుతున్నాను, వీళ్ళందరివి కూడా ఉండాలి మెమొరీగా. సో వ్లాగ్ అప్లోడ్ చేస్తే ఎప్పటికీ ఉంటుంది. అండ్ ఇఫ్ అవర్ బేబీ కమ్స్ కూడా బేబీ చూసుకుని ఓకే ఇలా రియాక్ట్ అయ్యారు వీళ్ళు అన్నది చూసుకుంటారు కొంచెం అని అనిపించి తర్వాత ఐ డిసైడెడ్ డూయింగ్ వ్లాగ్. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్ ఈజ్ మిస్సింగ్ గైస్. ఐఎమ్ సారీ. చాలా కష్టపడ్డాము, చాలా వెతికాము, అది అన్నమాట. ఐ నో నేను ఎమోషనల్ అవుతాను అనిపించింది, అందుకని ఈ టాపిక్ని లాస్ట్ చెప్దామని డిసైడ్ అయ్యాను. అది చాలా ట్రై చేసాం, చాలా వెతికాం, ఇల్లు షిఫ్ట్ అయ్యాం, అది ఒక ప్రాబ్లం అయింది. ఫైనల్గా అయితే దొరకలేదు, బట్ ఐమ్ స్టిల్ ప్రేయింగ్ ఆ కార్డ్ దొరికితే 5 సంవత్సరాల తర్వాత దొరికినా నేను డాలీ రియాక్షన్ అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే సో స్వీట్ రియాక్షన్ అది మాకు. సారీ గైస్, నేను ఏం చేయలేకపోయాను. డాలీ రియాక్షన్ ఇస్ ప్రైజ్లెస్. అసలు అది ఇంత మెమొరీ కార్డ్, అదే ప్రాబ్లం. పెద్దదైతే ఎక్కడైనా కనిపించదు, చిన్న మెమొరీ కార్డు ఏమైందో తెలియట్లేదు. వి ట్రయింగ్ అవర్ బెస్ట్ టు ఫైండ్ ఇట్, కానీ కుడింట్, అవ్వలేదు. ఓకే, దట్స్ హౌ మేము అందరినీ సర్ప్రైజ్ చేసాము. చాలా హ్యాపీ మూమెంట్స్ అవి మాకు. అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే మేము ఏ కండిషన్లో ఉండి వీడియో అప్లోడ్ చేసినా, అండ్ ఎంత బ్రేక్ తీసుకొని వీడియో అప్లోడ్ చేసినా, ఎంత గ్యాప్ వచ్చినా ద సేమ్ సపోర్ట్ అండ్ లవ్ మాకు ఇస్తున్నారు. ఇది మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సర్టన్ టైంలో ఎప్పుడైతే వీడియోస్ ఆపేసి మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చినా కూడా మన ఆడియన్స్ మనల్ని అలాగే రిసీవ్ చేసుకుంటారా అని ఒక డౌట్ ఉండేది. బట్ యూ క్లియర్డ్ ఇట్. లైక్ మీరు మమ్మల్ని ఎప్పుడు అలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దట్స్ వెరీ 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 బిగ్గెస్ట్ థింగ్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్, కానీ అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ అవుతున్నాయి. పెళ్ళయ్యాక వీడియోస్ అలాగే కంటిన్యూ అనుకున్నాం కానీ ఒక 1 ఇయర్ మేము అటు తిరగడం ఇటు తిరగడం, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, రిచువల్స్ అవన్నీ ఉండేవి. అవన్నీ చూసుకొని ఇంకా ఫైనల్గా మేము స్టార్ట్ చేద్దాము అన్నప్పుడు కొన్ని హెల్త్ కండిషన్స్ వచ్చాయన్నమాట. అండ్ డాలీ వెర్టిగో సఫర్ అవ్వడం, కొన్ని ఇంకా మేము చేయలేకపోయాము. బట్ స్టిల్ వి ట్రైడ్ అవర్ బెస్ట్ 1 మంత్కి 2 మంత్స్కి వీడియో ఇవ్వడానికి. 1-2 డేస్లో కంప్లీట్ అవుతుంది మా షూట్. అలాంటిది విత్ దాట్ కండిషన్, మా హెల్త్ కండిషన్స్, ఒక్క వీడియో చేయడానికి 1 వీక్ అలా పట్టేది. స్టిల్ వి మేనేజ్డ్ ఇట్. అండ్ మీరు మమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకున్నారు, ఎప్పుడూ సపోర్టింగ్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకోసం మేము తప్పకుండా ఎలాంటి కండిషన్లో అయినా చేయడానికి, నవ్వించడానికి ట్రై చేస్తున్నాము. అండ్ దెన్ వ్లాగ్ ఛానల్లో అయితే బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు అప్లోడ్స్ అవుతున్నాయి. ఇఫ్ యూఆర్ మిస్సింగ్ ఇట్, గో వాచ్ నేహా సిస్టర్స్ వ్లాగ్ ఛానల్. కంటెంట్ వీడియో యాజ్ యూ నో కొంచెం ఫస్ట్ సెమిస్టర్ చాలా ఇబ్బందిగా ఉండేది. వామిట్స్, హెడేక్, అంత నీరసం. బట్ స్టిల్ మంత్లీ ఒక వీడియో ఇవ్వడానికి ట్రై చేసాము. షార్ట్ నానభారతం అవన్నీ అప్లోడ్ చేసాము. అసలు మేనేజ్ చేయలేకపోయాను, బట్ స్టిల్ చేయగలిగాను. ఇప్పుడు సెకండ్ టైం మధ్యలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి, అవి అంతా నేను చెప్పాలనుకోలేదు, కానీ ఆ టైంలో కూడా మేము వీడియో చేసి అప్లోడ్ చేసాము. ఇప్పుడు కూడా ఐ డోంట్ నో పరిస్థితి. ఇట్స్ ఆల్ గుడ్ నౌ. సెకండ్ ట్రైమిస్టర్ రన్ అవుతుంది, కానీ కొంచెం నీరసంగా ఉంది, కొంచెం కష్టంగా ఉంది. బంప్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. బట్ స్టిల్ నేను ట్రై చేస్తాను వీడియోస్ చేయడానికి. విల్ ఆల్వేస్ ట్రై టు ఎంటర్టైన్ యూ. మీరు మాత్రం మాకు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లే మాకు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా చెయ్యాలి, ఒక్క వీడియో అయినా చేయాలి, వాళ్ళని నవ్వించాలి, ఎంటర్టైన్ చేయాలి అన్న మోటివే తిరుగుతుందన్నమాట మా బ్రెయిన్లో. సో ఇప్పుడు కూడా until my 9th month, until my delivery, I'll try doing videos with bump కూడా. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ అస్. ఇలాగే మా వెనకాలండి మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, చాలా 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 థ్యాంక్ యూ. అండ్ దెన్ నెక్స్ట్ వీడియో విల్ బి స్కిన్ కేర్. చాలా లేట్ అయింది, ఐ అండర్స్టాండ్, చాలా లేట్ అయింది. ఐఎమ్ సో సారీ. అండ్ నా ప్రెగ్నెన్సీ వల్ల ఫస్ట్ ట్రైమిస్టర్ నా స్కిన్ కొంచెం డ్యామేజ్లో ఉండే, ఆ కండిషన్లో నేను చేయాలి అనుకోలేదు వీడియో. అండ్ ఇట్స్ లైక్ నౌ క్లియర్. మొత్తం
పర్టికులర్గా కూర్చొని చెప్పి ఇట్ టేక్స్ సో మచ్ లైక్ 2 hours 3 hours అలా కూర్చొని చెప్తూ ఉండాలి. కాబట్టి ఆ ఫస్ట్ సెమిస్టర్లో అస్సలు అయ్యే పొజిషన్ అనిపించలేదు, అందుకని నేను చేయలేదు. ఇప్పుడు ఐఎమ్ లిటిల్ యాక్టివ్, నేను మేనేజ్ చేయగలుగుతా అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో విల్ బి స్కిన్ కేర్. హూ ఎవర్ ఆస్కింగ్ ఫర్ స్కిన్ కేర్, సో సారీ, కానీ వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. తప్పకుండా వీడియో చేయబోతున్నాను, ఆల్రెడీ అవుతుంది. గైస్ స్టే ట్యూన్డ్ ఫర్ ద వీడియో. అండ్ కంటెంట్ వీడియోస్ కూడా మెల్లిగా వస్తాయి, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. సో హ్యాపీ. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్. బ్లెస్సెస్. సే బాయ్. Bye guys. Bye from Scooby-Doo. Let's meet in June 2026.